ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. గడిచిన 57 నెలల కాలంలో రాష్ట్రంలో గ్రామసీమలు అభివృద్ధి చెందాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. భారత నావికాదళ శక్తి సామర్థ్యం ఎంతో గొప్పదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. న్యాయ నిపుణుల సూచనలు తీసుకుని రాష్ట్రంలో టైటిలింగ్ చట్టాన్ని అమలు చేస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 171 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక వార్తల వివరాలు. గడిచిన 57 నెలల కాలంలో రాష్ట్రంలో గ్రామీణాభ్యుదయం జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఏలూరు జిల్లా దెందులూరులో ఈ రోజు నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, నాడు నేడు ద్వారా ఆధునికీకరించిన విద్యాసంస్థలు, వైద్యశాలలతో గ్రామాలు ప్రగతిపథంలో సాగాయని అన్నారు. అసైన్డ్ భూములు, 22A భూములతో పాటు 35 లక్షల ఎకరాల భూములకు శాశ్వత భూ హక్కులు ప్రభుత్వం కల్పించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2.55 లక్షల కోట్ల రూపాయల నగదును వివిధ పథకాల ద్వారా అందిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ఏకంగా 75% పైగా ఈ వర్గాలకే అందించి దేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా చూపనంతగా ఈ పేద వర్గాల సంక్షేమం, అభివృద్ధి పట్ల ప్రేమ, అభిమానం, కమిట్మెంట్ జరిగింది. మంచి ఎప్పుడు అనంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. భారత నావికాదళ శక్తి సామర్థ్యం ఎంతో గొప్పదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖలోని నావల్ డాక్యార్డ్లో ఐఎన్ఎస్ సంధాయిక్ యుద్ధ నౌకను కేంద్ర మంత్రి ఈరోజు జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూ మహాసముద్ర ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాణిజ్య సాధనలో భారత నావికాదళం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. యుద్ధ నౌక ఐఎన్ఎస్ సంధాయిక్ హిందూ మహాసముద్ర ప్రాంతంలో ముఖ్య పాత్ర పోషించబోతోందని కేంద్ర మంత్రి పేర్కొంటూ, समुद्र में चोरी, डकैती और तस्करी से जुड़े लोगों को किसी भी सूरत में बर्दाश्त नहीं किया जाएगा। यह नए भारत का एक प्रण है कि हिंद महासागर क्षेत्र में हमारी नौसेना की वजह से न सिर्फ सुरक्षित व्यापार यानी सिक्योर ट्रेड संभव हो पा रहा है, बल्कि इस पूरे रीजन में पीस एंड प्रॉस्पेरिटी को भी स्वाभाविक रूप से बढ़ावा मिल रहा है। ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్, తూర్పు నావికాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్, నావికాదళ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో టైటిలింగ్ చట్టాన్ని అమలులోకి తెచ్చే ముందు న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ప్రస్తుతం ఈ చట్టానికి సంబంధించిన నియమ నిబంధనలు రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ రోజు శ్రీకాకుళంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయలేదని స్పష్టం చేశారు. ఈ చట్టం విషయంలో న్యాయవాదులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జగనన్న భూ హక్కు, భూ చట్టం సర్వే పూర్తి అయిన తర్వాతనే ఈ చట్టం అమలులోకి వస్తుందని అన్నారు. విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు భారత్ ఆధిక్యంలో ఉంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 253 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్కు 143 పరుగుల ఆధిక్యం దక్కగా రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చిన రోహిత్ సేన ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లు ఆడి వికెట్లు నష్టపోకుండా 28 పరుగులు చేసింది. పూర్వ ఉప ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు లాల్ కృష్ణ అద్వానీకి కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ఈరోజు ప్రకటించింది. దశాబ్దాల రాజకీయ అనుభవం, ఎన్నో కీలక పదవులు చేపట్టి వాటికి వన్నె చేకూర్చిన అద్వానీ పనితీరుకు ఇది నిజమైన గౌరవం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా అద్వానీకి అభినందనలు తెలియజేశారు. సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. టీటీడీకి చెందిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుమలలో ఈరోజు వెంకటేశ్వర ధార్మిక సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు, సూచనలతో హిందూ ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తామని అన్నారు. కాగా 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సు ఈ నెల 5వ తేదీతో ముగియనుంది. ఈ ధార్మిక సదస్సుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరయ్యారు.
అంతర్జాతీయ పరిశ్రమలను అనుసంధానం చేయడం కోసం ఈ నెల 9న విశాఖపట్నంలో నిర్వహించబోయే జాతీయ నైపుణ్య సదస్సు వివరాలను తెలిపే గోడపత్రికను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తన కార్యాలయంలో ఈరోజు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కృత్రిమ మేధ, డేటా సైన్స్, ఇండస్ట్రీ 4.0, వర్చువల్ రియాలిటీ లాంటి కోర్సులను అందిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను రాష్ట్రంలోని విద్యార్థులకు అందించే ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గరివిడిలో ఈరోజు వైఎస్ఆర్ సంబరాలు 4వ విడత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద విద్యార్థులు కూడా అంతర్జాతీయంగా పోటీ పడాలన్న ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు విద్యారంగంలో తీసుకుని వచ్చామని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా 4.5 ఏళ్లుగా పాలన సాగుతోందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మండలంలోని మహిళా స్వయం శక్తి సంఘాల్లోని 13,086 మంది మహిళలకు 7.92 కోట్ల రూపాయల చెక్కును మంత్రి అందజేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తుల పూర్తి వివరాలు అందజేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్. షణ్మోహన్ పేర్కొన్నారు. ఈరోజు కలెక్టరేట్లో అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరంలోని తోటపాలెంలో మెప్మా ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన పట్టణ ప్రగతి కేంద్రాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నెరవేరుస్తోందని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో ఈరోజు జరిగిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా 3,88 లక్షల రూపాయల చెక్కును మహిళలకు ఉప ముఖ్యమంత్రి అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గడిచిన 57 నెలల కాలంలో రాష్ట్రంలో గ్రామసీమలు అభివృద్ధి చెందాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. భారత నావికాదళ శక్తి సామర్థ్యం ఎంతో గొప్పదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. న్యాయ నిపుణుల సూచనలు తీసుకుని రాష్ట్రంలో టైటిలింగ్ చట్టాన్ని అమలు చేస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న 2వ టెస్టు 2వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 171 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.